సూపర్ స్టార్ కృష్ణ రాజకీయ రంగ ప్రవేశం యాదృచ్ఛికంగా జరిగిందనే చెప్పాలి. నిజానికి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఆయనకు ఉండేది కాదు. తెలుగు చిత్రరంగంలో ఎన్టీఆర్ తర్వాత మాస్ హీరోగా ఎంతో పాపులారిటీ, లక్షల సంఖ్యలో అభిమానులు కలిగిన వ్యక్తి కనుక ఆయన రాజకీయాలకు వస్తే బాగుంటుందని కొంతమంది సూచించినా కృష్ణ అందుకు అంగీకరించలేదు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు అడిగినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. హీరో కృష్ణను దారికి తెచ్చుకోవడం కోసం అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2 సార్లు ఆయన ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించిందని కూడా అంటారు. అయినా కృష్ణ చెల్లించలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ తన అంగరక్షకుల చేతిలోనే హత్యకు గురి కావడం చూసి కృష్ణ చెలించిపోయారు. ఈ దుర్ఘటన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్వయంగా ఆహ్వానించడంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు కృష్ణ. ఆ సమయంలోనే అమితాబ్ బచ్చన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా కృష్ణ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం. 1984 డిసెంబర్ 10న కృష్ణ, విజయ నిర్మల ఢిల్లీ వెళ్ళి రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తను తయారు చేసిన అమరజీవి ఇందిరమ్మ చరిత సంగీత రూపకం వీడియో క్యాసెట్ను రాజీవ్ గాంధీకి అందజేశారు. బుర్రకథ రూపంలో సాగే ఈ గేయ రూపకంలో కృష్ణ ప్రధాన కథకునిగా, ప్రభా సుధాకర్ వంతలుగా నటించారు. కృష్ణ ప్రయత్నాన్ని రాజీవ్ గాంధీ అభినందించారు. ఆ సమయంలోనే పార్లమెంటు ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో డిసెంబర్ 14 నుంచి అమరజీవి ఇందిరమ్మ చరిత్ర గేయ రూపకం ప్రింట్లు తీయించి 50 థియేటర్లకు విడుదల చేశారు కృష్ణ. ఆయన నటించిన చిత్రాలతో పాటు వీటిని ప్రదర్శించేవారు. డిసెంబర్ 19 నుంచి 25 వరకు హీరో కృష్ణ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్ తర్వాత ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు. ఈ నేపథ్యంలో హీరో కృష్ణ ఎన్నికల సభలకు జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యేవారు. తన ప్రసంగాల్లో ఎన్టీఆర్పై కృష్ణ చేసే చురకలకు, విమర్శలకు జనం నుంచి మంచి స్పందన వచ్చేది. అప్పటికే ఎన్టీఆర్, కృష్ణల మధ్య విభేదాలు ఉన్నాయి. కృష్ణ ఎన్నికల ప్రసంగాలను రచయిత త్రిపురనేని మహారథి రాసేవారు. ఈ ఎన్నికల ప్రచార సమయంలోనే హీరో కృష్ణకు, ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావుకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ రోజుల్లో రామోజీరావు తెలుగుదేశం పార్టీకి బహిరంగంగా తన మద్దతు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి రామారావు ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పుడు ఆయన ప్రసంగాలు ఈనాడు పాత్రికేయులే తయారు చేసేవారు. 1984 డిసెంబర్ 20న హీరో కృష్ణ నంద్యాల బహిరంగ సభలో ఉద్రేకభరితంగా ప్రసంగించారు. ఎన్టీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ సభకు భారీ సంఖ్యలో జనం వచ్చారు. సభ ముగించుకొని హీరో కృష్ణ తిరిగి వెళుతుండగా ఓ చెట్టు చాటు నుంచి కొంతమంది ఆయనపై రాళ్లు రువ్వారు. ఓ రాయి వచ్చి కంటికి తగిలింది. వెంటనే ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నారు కృష్ణ. ఆ మర్నాడు హైదరాబాద్ వెళ్ళి బంజారా హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ మీద, ఈనాడు దినపత్రిక మీద విమర్శలు గుప్పించారు. తనపై జరిగిన దాడికి తెలుగుదేశం పార్టీ, ఈనాడు బాధ్యత వహించాలని కృష్ణ అన్నారు. ఈనాడు విలేకరులకు కళ్ళు, చెవులు, బుద్ధి లేదు అన్నారు. నంద్యాలలో జరిగిన సభకు 3 లక్షల మంది వస్తే 1550 మంది మాత్రమే వచ్చినట్లు రాశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి శృంగభంగం చేయండని ఈనాడులో రాశారని, ఒక పార్టీకి ఓటు వేయవద్దు అనే హక్కు ఎవరు ఇచ్చారని కృష్ణ ప్రశ్నించారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఇంకా చాలా మాట్లాడారు. ఆ మర్నాడు ఈనాడులో
కృష్ణ ఆరోపణలను ఫస్ట్ పేజీలోనే ప్రచురించింది. అలాగే ఒక వివరణ ఇస్తూ కృష్ణ ఆరోపణలను ఖండించింది. ఈ వివాదం అంతటితో ముగియలేదు. తర్వాతి రోజుల్లోనూ తను పెట్టిన ప్రెస్ మీట్స్కు ఈనాడు రిపోర్టర్స్ రావనక్కర్లేదని చెప్పారు. ఇది రామోజీరావు చాలా సీరియస్గా తీసుకున్నారు. కృష్ణ అప్పటికి నంబర్ 1 హీరో. చేతిలో చాలా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయినా సరే తన సినీ వారపత్రికలో కృష్ణకు సంబంధించిన వార్తలు కానీ ఫోటోలు కానీ కనిపించకూడదని తన సిబ్బందికి చెప్పేశారు. కృష్ణపై ఈ నిషేధం దాదాపు దశాబ్దం పాటు కొనసాగింది. మధ్యలో వీరిద్దరిని కలపాలని కొంతమంది ప్రయత్నించారు, కానీ రామోజీరావు వెనక్కి తగ్గలేదు. హీరో కృష్ణ కూడా పట్టు మీదే ఉన్నారు. ఆయన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు చిత్రాలకు సంబంధించిన న్యూస్, ఫోటోలు సితారలో కనిపించేవి, కానీ కృష్ణ వార్తలు ఉండేవి కావు. 10 ఏళ్ల తర్వాత ఈ నిషేధం తొలగిపోయి కృష్ణ, రామోజీరావు మళ్ళీ స్నేహితులుగా తమ అనుబంధాన్ని కొనసాగించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.